మహిళలకు వచ్చి దగ్గరకు వచ్చి రప్ప రప్ప అని మహిళల ముందు అనమని చెప్పండి, మీడియాల ముందు అనడం కాదు. సరైన మగవాడు ఎవడైనా సరే వైసీపీలో ఉన్నాడు వచ్చి ప్రజల మధ్యలోకి వచ్చి కుటుంబం మధ్యలోకి వచ్చి ఒక మహిళ దగ్గరకు వచ్చి రప్ప రప్ప మేమే గెలుస్తామని చెప్పమండి. అప్పుడు రప్ప రప్ప అనేది వాడంటారో రప్పిస్తామని మేమంటామో, లేదా రప్పించి రాళ్ళతో కొట్టి తరం కొడతామో మేము చూపిస్తాం. మేమైతే రప్ప రప్పగానే కన్ని కొట్టి తరిమిస్తాం మేమైతే మరి పక్కాగా. మేడం నమస్తే అండి. ఏంటి ఈ రోజున వైసీపీ నాయకులందరూ మాట్లాడుతున్నారు, అసలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం దాన్ని కూల్చే విధంగానే ప్రవర్తిస్తుంది, కానీ దాని గురించి ఆలోచించే తత్వం కూటమి ప్రభుత్వానికి లేదు. ఈరోజు కల్తీ వ్యవహారం కూడా ఒక మహా కుంభకోణం లేవనెత్తుతుందని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? వాళ్ళు నోటుకొచ్చి మాట్లాడడానికే ఉంటారు. ఎంత ఇదిగా జరుగుతున్నా కూడా వాళ్ళకి ఏం బుద్ధి రావట్లేదు. ప్రతిదానికి ఎటు తిరిగి వచ్చినా కూడా ఏడుకొండల స్వామి వెంకన్న స్వామి దగ్గరే పడుతున్నారు వీళ్ళు. నాకు అర్థం కావట్లేదు. అంత అవసరమా వీళ్ళకి? ఇప్పుడు కూటమి ప్రభుత్వం అని ప్రతి ఒక్కటి ప్రభుత్వం మీద పడుతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా బుద్ధి జ్ఞానం తెచ్చుకొని ఇంట్లో ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ప్రతిది కూడా దేవుణ్ణి లాగుతున్నాడు ఈ రాజకీయంలోకి. వాడు చేసే రాజకీయ రూపంగా చూడటానికి చండాల పనులను చేసింది వాడు. దేవుళ్ళకి వెంకన్న స్వామి దగ్గర కూడా చెప్పులు వేసుకొని నడిచింది ఎదవ. తీర్థం ఇస్తే తీర్చుకొని ఏమి తెలియనట్టుగా నటించి కింద ఉంపారు మొగుడు పెళ్ళాలు. ఎవరికి అండి వాళ్ళు చెప్పేది? దేవుడి విషయంలో మాట్లాడడానికి ఏం చేశాడని అతను దేవుడి విషయంలో మాట్లాడుతున్నాడు. అసలు ఏమన్నా ఇది ఉందా? నువ్వు ఒక దేవుడికి ఒక పూజ చేసావా, ఒక గుడి కట్టించావా, ఒక వస్త్రం పెట్టావా, ఒక తీర్థం పుచ్చుకున్నావా, కనీసం ఒక అచ్చింత లేపించుకున్నావా? ఏ చరిత్ర కాదు, ఏ మీడియాలో కూడా ఉందో చూపించవాను. నువ్వు ప్రతిది కూడా నువ్వైనా కానీ మీ ఆవిడైనా కానీ తీర్థం ఎట్లా అన్నా కింద పోయడం, నువ్వు పంతుల చేతికి పోయడం, ఆర్థం ఇస్తే కింద పోయడం చేసావు. చేసిన అద పనులు చేసి మధ్యలో దేవుడిని ఎందుకు లాక్కొస్తున్నాడో నాకు అర్థం కావట్లేదు. చేసే ఈ చండాల పనులన్నీ. జగన్మోహన్ హయాంలోనే గుళ్ళు కట్టే దిశలుగా జగన్మోహన్ ప్రయత్నిస్తే, కానీ కూటమి ప్రభుత్వం దాన్ని కూల్చే విధంగా వ్యవహరిస్తుందని చెప్పి అంటున్నారు. మరేం చెప్తారమ్మా? అవన్నీ తప్పుడు మాటలండి, తప్పుడు వ్యవహారాలు. ఎందుకు కూలుస్తారు? చంద్రబాబు నాయుడు గారు తెలీదా? ఇంతకుముందు గతంలో కూడా ఎంత వెంకన్న స్వామిని అభివృద్ధిలోకి తెచ్చాడో తెలీదా ప్రజలకి? ఇవాళ ఎందుకు కూలుస్తారు? కూల్చే వ్యవహారం అంతా పెట్టుకుంది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే ఇంతకుముందు గతంలో కూడా రోజా విషయంలో తీసుకున్నా కూడా ఎన్ని చండాలంగా ప్రతిదీ తీసుకొచ్చి ఎన్ని రోడ్డుకి ఇరుస్తుంది అది వెంకన్న స్వామి విషయంలో. ఇదిగో మెట్టుకు ఒక దేవుడు ఉన్నాడు, మెట్టుకు గ్రహాలు ఉన్నాయి. దాన్ని బట్టి మీరు అడుగేస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే మటుకు వైసీపీ ప్రభుత్వం. అంటే ముఖ్యంగా వాళ్ళు మాట్లాడుతున్నారమ్మా, అసలు కూటమి ప్రభుత్వం హిందువుల మీద అసలు అతిశక్తి ఏదో చూపిస్తూ ఉన్నారు. అసలు హిందూ సంప్రదాయం పట్ల ఎలాంటి గౌరవం లేదు కూటమి ప్రభుత్వానికి, కానీ దాని మీద సంప్రదాయం ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి అంటున్నారు. ఈరోజు కూల్చివేసే దిశగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పి అంటున్నారు. మరేం చెప్తారమ్మా? సరే అనుకుందామండి, కూటమి ప్రభుత్వమే చేస్తుందని చెప్పి అంటున్నాడు కదా. మరి గతంలో వీళ్ళేం చేశారండి? వైసీపీ వాళ్ళు అమ్మవారి విగ్రహాల్లో జరిగిన వెండి వస్త్రాలు దొంగతనం జరగలేదా? ఆంజనేయ స్వామి చేతులు ఎరగొట్టలేదా? అట్లాగే మన చూస్తే సింహాచలంలో కూడా దేవుడి వారి విషయంలో ఎంత అభివృతంగా చేశారు తెలీదా? ఎక్కడికి చేస్తున్నారు. మరి వెంకన్న స్వామి నగలు కూడా కొట్టేయడానికి కూడా సిద్ధపడ్డారు కదా. మరి ఎన్ని చేసింది ఎవరు? ఆ ప్రభుత్వమా ఈ ప్రభుత్వమా? చేసేయన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కడి గుర్తుపెట్టుకోండి, పదే మీరు దేవుడి విషయంలో ఎత్తి కూటమి ప్రభుత్వం మీద తోయడం కూడా ఇది పద్ధతి కాదు. దేవుడు అన్నాడు ఒకడు ఉన్నారు. ఇంతకుముందు కూడా మీ నాన్నగారు కూడా, ఇప్పుడు చెప్తున్నా, మీ నాన్నగారు కూడా వెంకన్న స్వామి దృష్టికి వెళ్ళి ఏ దృష్టికి వెళ్ళాడో ఆలోచించి రేపన్న రోజు నీకు కూడా ఆ గతి పట్టుకోకుండా చూసుకుంటే బాగుంటుందని మా ప్రజల అభిప్రాయం. అంతేగాని ప్రతిదానికి ఈ కూటమి ప్రభుత్వం చేస్తుంది అని చెప్పి దేవుడి విషయాలలో నువ్వు ఇలా మాట్లాడడానికి అసలు సరిపోవు. అది అంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానం ఉన్న స్థానంలో నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి. అక్కడ టికెట్ విషయంలో కూడా దళారీ వ్యవస్థను మొత్తం నిలిపివేసి శ్రీవాణి టికెట్లు 300 రూపాయలు చేసిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అంటూ ఉన్నారు. మరి ఏం చెప్తారమ్మా? న్యాయంగా ఏ గుళ్ళకైనా టికెట్ విషయానికి అయితే కూటమి ప్రభుత్వం అయితే ఎంత రాజకీయస్తులు కానీ ఎంత ఉన్నస్తులైనా కానీ టికెటే తీసుకొని వెళ్ళమని చెప్పింది మా కూటమి ప్రభుత్వం. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం అంటే మన రోజా గారు ఉంది, ఆమె వెనక వెళ్తే మటుకు ఎంతమందిని తీసుకెళ్తుంది? మరి అప్పుడు దళారులు ఏం చేశారు? ఎక్కడ పెట్టారు టికెట్ల డబ్బులు? వాళ్ళు ఇవాళ రోజు అడగడానికి, ఇవాళ రోజు మేము దుర్గమ్మ గుడికి వెళ్ళినా కానీ ఏ గుడికి వెళ్ళినా కానీ డబ్బులు కట్టే వెళ్తాం మేము. కూటమి ప్రభుత్వం ఉన్న ప్రజలే కానీ, నాయకులే కానీ, కార్యకర్తలే కానీ, ఎవరైనా కానీ మీకులాగా పేర్లు ఉపయోగించుకొని మేము దౌర్జన్యంగా ఏ గుళ్ళో కూడా మేము దర్శనానికి వెళ్ళలేదు. అది జరగదు కూడా. ప్రభుత్వం, మా కూటమి ప్రభుత్వం ఎవరైనా కానీ దేవస్థానానికి రూపాయి కట్టుకొని దర్శనం చేసుకోవాలి. అంతేగాని మీకులాగా 10 మందిని 80 మంది 50 మందిని వేసుకొని మేము దర్శనాలకు తీసుకెళ్ళలేదు, దర్శనాలు మేము చేపించలేదు. చేసిందంతా
గుండాగోదం మొత్తం చేసింది వైసీపీ ప్రభుత్వం అండి. ఇవాళ ఏమంటే ఏం మాట్లాడాలో తెలియక కూటమి ప్రభుత్వాన్ని దేవుడి విషయంలో లాగుతున్నారు. అంతేగాని ఈ పాపం అంతా జరిగేది మొత్తము జగన్మోహన్ రెడ్డి గారికి, రోజాకి చెప్తాను. రోజు 10 చుట్లు పట్టుకొని తిరిగేయడం కాదు, తులసి చుట్టూ. ఇప్పుడు నిజాయితీగా మాట్లాడి అప్పుడు తులసమ్మకు పూజ చెయ్యమ్మ రోజమ్మ, బాగుంటుంది. అంటే అమ్మ 2014-19 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చంద్రబాబు ప్రభుత్వమే కల్తీ చేసింది. హెరిటేజ్ సంస్థ ద్వారానే చంద్రబాబు కుమ్మక్కైపోయి కల్తీ చేశారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి ఎలా చూడొచ్చు అంటారు? మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇలా చేశారని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారే చేశారని చెప్పి పదే వీళ్ళు చెప్తున్నారు కదా. మరి వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేశారు? వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మరి అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు? దేనికి బయట పెట్టలేదు? వాళ్ళ గుండా అన్నీ బయట పడతాయన్న వాళ్ళు ఇప్పుడు పెట్టలేదు. ఇవాళ కూటమి వచ్చిందని చెప్పేసి ఇవాళ కూటమి మీద నెట్టుతున్నారా? ఇది ఎక్కడ న్యాయం? అప్పుడు మీరున్నప్పుడు అప్పుడే బయట పెట్టొచ్చు కదా. కల్తీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్తున్నావు. మరి నువ్వు అధికారంలో ఉన్నావు కదా, 1 year అని చెప్పేసి ఒక ఛాన్స్ అని చెప్పి 5 ఏళ్ళు పరిపాలన చేసావు కదా. మరి అప్పుడు ఎందుకు పెట్టలేదు బయట? నువ్వు అప్పుడే బయట పెట్టింటే అప్పుడు ఏంటనేది గుండాగురికి ఎవరు చేశారని నీకే తెలిసేది కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేశారా? ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిందా? లేకపోతే నువ్వు చేసావని అప్పుడే బయటపడేది కదా. మరి అప్పుడు ఎందుకు లాగలేదు బయటికి? ఇవాళ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు? ఎందుకంటే తప్పు వీళ్ళది ఉంది కాబట్టి అప్పుడు తప్పుచ్చుకున్నారు. ఇప్పుడు కావాలని కూటమి ప్రభుత్వం మీద చేస్తున్నారు. జరిగే శాసన మండలిలో కూడా అసలు కూటమి ప్రభుత్వం మేము మాట్లాడే మాటలే ప్రతి దానికి అడ్డుపడతా ఉంది. అసలు మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే వాళ్ళ చిట్టా మొత్తం బయటపడుతుందన్న ఉద్దేశంతోనే అసలు మమ్మల్ని మాట్లాడించట్లేదు. ఇదంతా ఒక భారీ కుంభకోణం నడుస్తుందని చెప్పి కూడా అంటూ ఉన్నారు. మరి చేసింది కుంభకోణం మొత్తం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ అసెంబ్లీలో ఎక్కడ వచ్చి మాట్లాడుతున్నారండి? ఏదైనా శాసనసభ ముందు మాట్లాడడానికైనా ప్రూఫ్ అయినా పెట్టాలి కదా. మరి పెట్టకోకుండా మరి మాట్లాడనివ్వట్లేదు అంటే ఎక్కడ మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చింది ఎవరు? మాట్లాడేది ఎవరు? ఇప్పుడు కూటమి ప్రభుత్వం దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టే ఇవాళ మాట్లాడగలుగుతున్నా, శాసనసభ ముందు పెట్టగలుగుతున్నారు. ఏదైనా కానీ నీ దగ్గర ఉంటే పెట్టు. దమ్ము ధైర్యం ఉన్నాడు అయితే మరి 10 నిమిషాలు నువ్వు ఎందుకు వెళ్ళిపోయావు? ఇలా వచ్చేలా మరి పెట్టి మాట్లాడు, తేల్చు ముఖాముఖిగా, బాగుంటుంది. అప్పుడు నువ్వా మా కూటమి ప్రభుత్వం తేలిపోద్ది కదా. ఎందుకు అయ్యా పనికిమాల మాటలు, పనికిమాల వ్యవహారాలు చేయడం తప్ప ఈ వైసీపీ ప్రభుత్వం ఇంకా దేనికి పనికిరాదు. మరి కొడాలని బయటకు వచ్చి ఓడిపోయిన 2 నెలల తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతూ ఈ రోజున రెడ్ బుక్లో జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ ఉంటే లోకేషే భయపడాలి, లేదా జగన్మోహన్ రెడ్డి లోకేష్ గారి పేరు రాసుకుంటే లోకేషే భయపడాలని చెప్పి ఒక సినిమా డైలాగ్ రూపంలో మాట్లాడటం ఏంటి, ఎలా చూడొచ్చమ్మా? అసలు ప్రభుత్వము వచ్చిన దగ్గర నుంచి అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గుట్కా నాని గారు మహా అంటే ఎక్కడో కనపడ్డారు. ఇప్పుడు మొత్తానికి లేడు. ఏ గొడ్ల సావలో ఉన్నాడో కూడా తెలియదు ఎవరికి, ప్రజలకి. ఇవాళ వచ్చి రెడ్ బుక్ గురించి మాట్లాడడానికి ఆయన ఎవరండి? ఆ రెడ్ బుక్ అనేదాన్ని ప్రజల కోసం తెచ్చింది లోకేష్ అన్న. ఇప్పుడు లోకేష్ బాబు గారు ఏదన్నా కానీ రెడ్ బుక్లో నిజాయితీగానే ఉంటుంది. కానీ మీకులాగా ఆకతోకలు రాతలు గీతలు ఉండవు. ఆయన పెట్టినట్టుగానే ప్రజలకు చేస్తా అన్నాడు, చేసి చూపించాడు. అంతేగాని ఇప్పుడు నువ్వు ఏది చెయ్యని దానికి ఇవాళ రెడ్ బుక్ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏంటి? అంత అవసరం లేదు కూడా. మీరు మాట్లాడద్దు. మేము కూడా ఒక బుక్ రాసుకున్నాం, డిజిటల్ బుక్ రాసుకున్నాం. ప్రతి ఒక్కరి పేరు దాంట్లో ఉంటుంది. రేపు జరగబోయే 29 ఎలక్షన్స్లో మేమే గెలుస్తాము, ఇంకా అధికారం మేమే చేపడతాం, వచ్చాక మామూలుగా ఉండదు, రప్ప పేకల కోసం అంటున్నారు. మరి మీరు ఒక మహిళగా అసలు మహిళలే మమ్మల్ని గెలిపిస్తారో ఇవన్నీ చేయడానికి అంటున్నారు. మరి మహిళలకు వచ్చి దగ్గరకు వచ్చి రప్ప అని మహిళల ముందు అనమని చెప్పండి, మీడియాల ముందు అనడం కాదు. సరైన మగవాడు ఎవడైనా సరే వైసీపీలో ఉన్నాడు వచ్చి ప్రజల మధ్యలోకి వచ్చి, కుటుంబం మధ్యలోకి వచ్చి, ఒక మహిళ దగ్గరకు వచ్చి రప్ప మేమే గెలుస్తామని చెప్పమండి. అప్పుడు రప్ప అనేది వాడంటారో, రప్పిస్తామని మేమంటామో, లేదా రప్పించిన రాళ్ళతో కొట్టుతరం కొడతామో మేము చూపిస్తాం. అది మీరే చూపిస్తా అంటారు. మేమైతే రప్పగానే కన్ని కొట్టి తరిమేస్తాం మేమైతే పక్కాగా.